Hi guys, welcome to Cricket Chat with Venkatesh. మ్యాచ్ నెంబర్ 14లో రాజస్థాన్ రాయల్స్ ముంబైని వాళ్ళ కంచుకోట లాంటి వాంఖేడే స్టేడియంలో ఓడించి వరుసగా తమ 3వ విక్టరీ నమోదు చేసుకుంది. పాయింట్స్ టేబుల్లో టాప్కి వెళ్ళిపోయి ఆడిన 3 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. దే స్టార్టెడ్ దేర్ క్యాంపెయిన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ దిస్ సీజన్. మరోవైపు అట్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ మనకి ముంబై ఇండియన్స్ కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరన ఉంది. ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయారు అండ్ దే ఆర్ స్టిల్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ విన్. మిగతా 9 టీంలు కూడా కనీసం ఒక్క మ్యాచ్నే గెలిచాయి. కానీ ముంబై ఇంకా కూడా తమ మొదటి విజయం వేటలోనే ఉన్నారు. హోమ్ గ్రౌండ్లో ఆడడం కూడా వాళ్ళకి కలిసి రాలేదు. సో దట్ మ్యాన్ ట్రెంట్ బోల్ట్, ఏ ఫ్యూ థండర్ బోల్ట్స్ ఫ్రమ్ హిమ్ అండ్ ది మ్యాచ్ వాస్ డన్ అండ్ డస్టెడ్. ట్రెంట్ బోల్ట్ ప్రత్యేకత ఏంటంటే న్యూ బాల్తో డెడ్లీగా బౌలింగ్ వేస్తాడు. అందులో ఇప్పుడు ఏంటంటే అతను న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్లో కూడా లేడు, తక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడుతున్నాడు. ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ లీగ్స్. ఫ్రెష్గా ఉన్నాడు. ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ముంబైలో అతనికి బాగా కండిషన్స్ తెలుసు. ఈ ప్లేడ్ ఇన్ ఫర్ ముంబై ఫర్ మెనీ సీజన్స్. అది ఆ అనుభవాన్ని యూజ్ చేశాడు. అండ్ ముంబైలో ఎప్పుడు కూడా నేను మార్నింగ్ ప్రివ్యూలో కూడా చెప్పాను, బౌన్స్ అండ్ క్యారీ ఉంటుంది అండ్ సీమ్ మూమెంట్ కూడా ఉంటుంది. ఆఫ్ ద పిచ్ బాల్ మూవ్ అవుతుంది. అతనికి ఆ కొట్టిన పిండి కండిషన్స్. సో దాన్ని చక్కగా ఉపయోగించుకుని 4 బాల్స్లో 3 వికెట్స్ తీశాడు. అవుట్ అయిన 3 బ్యాటర్స్ కూడా ఫస్ట్ బాల్ టక్స్కి అవుట్ అయ్యారు, ఇంక్లూడింగ్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మకి మ్యాచ్ తర్వాత కూడా చెప్పాడు, రోహిత్ శర్మకి చాలా తెలుసు అతను ఎలా బ్యాటింగ్ చేస్తారు. స్క్రాంబుల్డ్ సీమ్ డెలివరీ, అది ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు. స్క్రాంబుల్డ్ సీమ్ అయితే అది సీమ్ మీద ల్యాండ్, ఎలాగే ల్యాండ్, అది బౌలర్కి తెలియదు అది ఏమో ఏం చేస్తున్నాం. ఇట్ వెంట్ త్రూ విత్ ద లైన్, ఆ యాంగిల్ బయటకు వెళ్ళింది. రోహిత్ శర్మ జస్ట్ ట్రై టు ప్లే ఇట్, లోపలికి వస్తుందేమో ఎప్పుడు భయం ఉంటుంది కదా. ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్తో వచ్చి గొడవ, లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్ వేసేవాళ్ళతో గొడవ ఏంటంటే వాళ్ళు వేసే బాల్ విత్ ద యాంగిల్ బయటకు వెళ్తుందా లేకపోతే అది స్వింగ్ అయ్యి లోపలికి వస్తుందా. సో ఆ లోపలికి వచ్చే బాల్ ఆడే ప్రయత్నంలో కొన్నిసార్లు బయటకు వెళ్ళే బాల్ కూడా టచ్ చేస్తారు. రోహిత్ శర్మ చేసింది అది, టచ్ చేశాడు, కీపర్కి క్యాచ్ వెళ్ళిపోయింది. సో రోహిత్ శర్మ వెంట్ అవుట్ వితౌట్ స్కోరింగ్ ఫస్ట్ బాల్. అదే ఓవర్లో ఇమీడియట్గా మరొక వికెట్ కూడా అతనికి దొరికింది. సో వరుసగా 3 వికెట్లు. నమన్ ధీర్ కూడా ఫస్ట్ బాల్ కొట్టాడు. ఈసారి ఆ బాల్ స్వింగ్ అయ్యి ఇన్ స్వింగర్ మిడిల్ స్టంప్ మీద పిచ్ అయింది. ఇట్ వాజ్ హిట్టింగ్ ద లెగ్ స్టంప్. సో ఒక బాల్ బయటకు వెళ్ళింది విత్ ద యాంగిల్ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. రెండో బాల్ ఇన్ స్వింగ్ అయ్యి లోపలికి వచ్చింది. కొత్త కుర్రాడు ఏం చేస్తాడు నమన్ ధీర్, అతను కాట్ ఇన్ ఫ్రంట్ ఎల్బిడబ్ల్యూ. నెక్స్ట్ ఓవర్ సెకండ్ బాల్కే థర్డ్ వికెట్ కూడా వచ్చింది. డెవల్ బ్రెవిస్ ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు, రాందాప్ ఆడే ప్రయత్నం చేశాడు, షార్ట్ థర్డ్ మెల్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో అక్కడే ఇష్యూ సెటిల్ అయిపోయింది. 14 for 3. మరోవైపు మరొక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉన్నాడు. అతను ట్రెంట్ బోల్ట్ లాగా ఫుల్లర్ లెంత్ హిట్టింగ్ ద డెక్. అతను ఏంటంటే కాస్త ఎక్కువ పేస్ ఉంది అతనికి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ బౌలర్, డిఫరెంట్ లెంత్ యూజ్ చేస్తాడు అతను. బట్ హీ హాస్ గాట్ గుడ్ పేస్, మచ్ టాలర్ దెన్ ట్రెంట్ బోల్ట్. సో అతను ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసెస్, బోత్ ఆర్ టోటలీ డిఫరెంట్ బౌలర్స్. అతను కూడా హీ వాజ్ బ్రీతింగ్ ఫైర్ ఫ్రమ్ ది అదర్ ఎండ్. అతను ఏం చేశాడు, ఒక అన్ప్లేయబుల్ డెలివరీ వేశాడు. ఇషాన్ కిషన్ లుక్ వెరీ గుడ్. ఫస్ట్ బాల్ ఇదే బర్గర్ వేసిన ఫస్ట్ బాల్ డౌన్ ద లెగ్ సైడ్ ఈజీ పిక్నింగ్స్ అన్నమాట. జస్ట్ ఇట్లా ఫ్లిక్ చేశాడు, అది బాల్ క్రౌడ్లో కనిపించింది. అంత మంచి టచ్లో కనిపించింది. హైదరాబాద్ ఆల్సో హీ లుక్ సో గుడ్. ఇషాన్ కిషన్ ఇటీవల అతని బిహేవియర్ విషయంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉండొచ్చు, కానీ టాలెంట్ విషయంలో ఎవరికి ఉండదు. హీ లుక్ వెరీ గుడ్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ బాల్ బౌన్స్ అయింది, ఫాస్టర్ డెలివరీ అండ్ హ్యాడ్ సమ్ మూమెంట్ ఆఫ్ ద సీమ్ ఆల్సో. అన్ప్లేయబుల్, లిటరల్లీ అన్ప్లేయబుల్ డెలివరీ. సో 20 for 4 అక్కడే మ్యాచ్ అయిపోయిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ టిపికల్ ముంబై వికెట్. పూర్తిగా బ్యాటింగ్ అనుకూలంగా అనిపించలేదు. హార్దిక్ పాండే ప్లేడ్ వెరీ వెల్ అండ్ తిలక్ వర్మ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. తిలక్ వర్మ కొన్ని గొప్పతనం ఏంటంటే అతను చాలా వరకు కన్సిస్టెంట్గా ఆడతాడు. చాలా వరకు ఇలాంటి షాక్ సిచ్యుయేషన్స్లో ఈ ట్రై టు అబ్జర్వ్ దిస్ షాక్. యాక్చువల్లీ అతను నెంబర్ 4లో పంపించాలి, బట్ అక్కడ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అని చెప్పి ఏదో అనుకున్నారు వాళ్ళు. ట్రెంట్ బోల్ట్ అంత మంచి బౌలింగ్ వేస్తున్నాడు, అందుకని బ్రెవిస్ని పంపించారు. బ్రెవిస్ అంత కరెక్ట్ డెసిషన్ కాదేమో. తిలక్ వర్మను అప్పుడే పంపించుంటే కొంతవరకు డ్యామేజ్ కంట్రోల్ అయ్యిండేది. బట్ ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మ్యాచెస్ అన్నీ చూస్తారు కదా.
బట్ తిలక్ వర్మ అండ్ వీళ్ళిద్దరు కలిసి వచ్చిన పార్ట్నర్షిప్ చూసాం మనం. అండ్ ముఖ్యంగా హార్దిక్ పాండ్యా బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ, హిట్ సమ్ 6 4 అని కొట్టాడు, 34 రన్స్ చేశాడు ఆఫ్ జస్ట్ 21 balls, 160 స్ట్రైక్ రేట్తో. వాజ్ లుకింగ్ గుడ్, వాజ్ లుకింగ్. బట్ ఈ విక్టరీలో, రాజస్థాన్ విక్టరీలో ఒక్కరే హీరోగా. స్టార్టింగ్లో బోల్ట్ తన 3 వికెట్లు తీసి హీరో అయితే, తర్వాత మిడిల్ ఓవర్స్లో దట్ మ్యాన్ యూజీ చాహల్ బోల్డ్ బ్రిలియంట్. 4 overs 11 runs 3 wickets. హార్దిక్ పాండ్యా వికెట్ తీయడం చాలా క్రూషియల్. హార్దిక్ పాండ్యా కనుక ఉంటే ముంబైకి ఒక చెప్పుకోదగ్గ స్కోర్ వచ్చింది. ఖచ్చితంగా 150+ ఏంటి, 160 170 కూడా వచ్చింది. హార్దిక్ పాండ్యా వాజ్ లుకింగ్ సో గుడ్. హార్దిక్ పాండ్యా ఏం చేస్తాడు, ఇంకా వీళ్ళందరూ మంచి బౌలర్స్ ఉన్నారు, ఛాన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఎంత జిత్తులు మారి బౌలర్ అంటే స్లోగా వేస్తాడు, కొంత ఫ్లైట్ చేస్తాడు, సో ఊరిస్తాడు. ముఖ్యంగా ఈ సిచ్యుయేషన్లో ఎందుకంటే వికెట్స్ పడ్డాయి, సో బ్యాట్స్మెన్ అంత ఛాన్స్ తీసుకోవాలని తెలుసు, సో వాళ్ళు ఊరించే ప్రయత్నం చేశాడు. ఎంత సిచ్యుయేషన్ తగినట్టుగా బౌలింగ్ వేస్తాడు. యూజీ చాహల్ మనం అనుకుంటా ఏదో ఇన్స్టా రీల్స్ చేసుకుంటాడు, ఏదో చిలిపితనం ఉండే చిలిపిగా చేస్తుంటాడు, చిల్లర చేష్టలు చేస్తుంటాడు అనుకుంటాం, కానీ ఈజ్ ఎ ఫియర్స్ కాంపిటీటర్. మనకు అనిపిస్తాడు ఆ ఇన్స్టా రీల్స్ అతను వైప్ చేసి అన్నీ చూస్తుంటే చాలా ఫియర్స్. అతను ఇండియన్ టీంలో తీసేసినప్పుడల్లా హీ బౌన్సెస్ బ్యాక్ విత్ ఎ వెంజెన్స్. కసిగా మళ్ళీ నేనున్నాను అని చెప్పి వాళ్ళకి ఒకసారి ఆ సెలెక్టర్స్ డోర్ అట్లా తలుపు తడతాడు. హీఈస్ ద బెస్ట్ రిస్ట్ స్పిన్నర్ ఆన్ వ్యూ ఇన్ దిస్ IPL సో ఫార్. రిస్ట్ స్పిన్నర్ ఏంటి, ఆఫ్ ఆల్ స్పిన్నర్స్ అని చెప్పాలి. క్రూషియల్ వికెట్స్ తీశాడు ఇంతకుముందు మ్యాచ్లో కూడా, ఆడిన 2 మ్యాచ్లో కూడా. అండ్ వెరీ వెరీ ఎకనామికల్ టఫ్ సిచ్యుయేషన్లో కూడా అతను హీ ప్రొడ్యూసెస్ ది రైట్ కైండ్ ఆఫ్ డెలివరీస్. ఇక్కడ అతను చాలా ఎఫెక్టివ్గా పెద్ద షాట్ కోసం వెళ్ళాడు. హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయాడు. తిలక్ వర్మ కూడా ఎక్కువ. వాళ్ళిద్దరు కనుక అక్కడ హార్దిక్ పాండ్యా కనుక ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఏముంది, తర్వాత ఎవరు కూడా పెద్దగా నిలబడలేదు, వస్తున్నారు వెళ్తున్నారు. టిమ్ డేవిడ్ ప్లేడ్ వెరీ స్క్రాచీలీ. అతను కొంచెం అంటే అతను కూడా అవకాశం లేదు, ఎందుకంటే వికెట్స్ పడుతున్నాయి, అదర్ ఎండ్లో వికెట్స్ పడుతున్నాయి. సో 125 మాత్రమే. మ్యాన్రీ బర్గర్ ఆల్సో గాట్ 1 more wicket. అవేష్ ఖాన్ ఆల్సో ఫస్ట్ ఓవర్లో కాస్త రన్స్ ఇచ్చిన అతను కూడా పిక్డ్ అప్ ది వికెట్ ఆఫ్ పీయూష్ చావ్లా. అండ్ అశ్విన్కి వికెట్స్ రాకపోయినా స్టిల్ హీ వాజ్ ఎకనామికల్. సో 5 ఇంటర్నేషనల్ బౌలర్స్ ఉన్నారు. వాళ్ళు 5 ఉన్నారు బౌలర్స్. ఈ మ్యాచ్లో సందీప్ శర్మను ఆడించలేదు, అతను 100% ఫిట్ కాదని టాస్ టైంలో సంజు శాంసన్ చెప్పాడు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ పిచ్ మీద ఇక్కడ ఇది మంచి బౌన్స్ ఉండే పిచ్ మీద సందీప్ శర్మ బౌలింగ్ అంత వర్కౌట్ కాదు. ఎందుకంటే అతను ఈ బిలీవ్స్ ఇన్ స్లోయర్ వన్స్ అండ్ కటర్స్. ఇక్కడ కటర్స్ వర్కౌట్ అయ్యే పిచ్ కాదు, అందుకని ఐ థింక్ దే హ్యావ్ రెస్టెడ్ హిమ్. సో వాళ్ళకి 5 బౌలర్స్తోనే బరిలోకి దిగారు, ఎందుకంటే ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ఇబ్బంది ఉంది. అవసరమైతే రియాన్ పరాగ్ చేత 1-2 ఓవర్లు వేయించాల్సి ఉంటుంది. బట్ ఇట్ వాస్ స్టిల్ ఎనఫ్ ఫర్ దెమ్. సో 125 దగ్గర ముగిసిపోయింది ఇన్నింగ్స్. ఈసారి లక్కీగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయలేదు, బుమ్రాకి ఇచ్చాడు. తక్కువ ఉన్నాయి, కానీ బుమ్రాకి ఒక ఎక్స్ట్రా స్లిప్ పెట్టి ఉంటే వికెట్లు తీయకుండా మ్యాచ్ గెలవలేదు, ఒక వికెట్ వచ్చేదేమో. హార్దిక్ పాండ్యా ఒక షార్ప్ ఛాన్స్ కూడా డ్రాప్ చేశాడు. బుమ్రా బౌల్డ్ వెల్. వాళ్ళు కూడా ఏంటంటే తెలుసు, బుమ్రాను ఒక్కడిని జాగ్రత్తగా ఆడుకుంటే మాకు ఈజీగా విక్టరీ వచ్చేస్తుంది తెలుసు. సో దే వర్ జస్ట్ ప్లేయింగ్ అవుట్ బుమ్రా విషయంలో రిస్క్ తీసుకోలేదు. కానీ సెకండ్ స్లిప్ పెట్టుంటే బాగుండేది. బుమ్రా వాజ్ మూవింగ్ ద బాల్ ఎ లాట్. అతను కూడా బౌలర్ మూవ్మెంట్ దొరికింది అండ్ హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. మఫాకా కూడా ఫస్ట్ వికెట్ వచ్చింది అతని, ది ప్రైజ్ వికెట్ ఆఫ్ యశస్వి జైస్వాల్. వన్స్ అగైన్ జైస్వాల్ టాప్ గేర్లో ఆడాడు, టపాటపా షాట్లు కొట్టే ప్రయత్నం చేయడం, టూ మచ్ అగ్రెషన్, అల్ట్రా అగ్రెషన్ అనేది కొంచెం అతను మరి సంగకార్ అండ్ అదర్స్ షుడ్ హ్యావ్ ఏ బిగ్ టాక్ విత్ హిమ్, లాంగ్ టాక్ అవసరం అంత. ఎందుకంటే అంత మంచి ప్లేయర్ వరుసగా 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. బట్లర్ లుక్ వెరీ వెరీ స్క్రాచీ వన్స్ అగైన్, ఏ మాత్రం ఫామ్లో లేడు. సో అతను కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. అండ్ సంజు శాంసన్ కూడా 12 runs చేశాడు. సో వాళ్ళ టాప్ 3 ఎవరైతే వాళ్ళకు ఉన్న అద్భుతమైన టాప్ 3 ఉన్నారో ఎవరు పర్ఫార్మ్ చేయాలి. బట్ దిస్ మ్యాన్ చెప్పాను కదా, ఒకరే హీరోగా. బ్యాటింగ్లో హీరో రియాన్ పరాగ్. 3 వికెట్లు కోల్పోయి వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లంలో కనిపించిన స్టేజ్లో రియాన్ పరాగ్ వచ్చాడు. హీస్ హ్యావింగ్ ఎ డ్రీమ్ సీజన్. ఫస్ట్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, సెకండ్ మ్యాచ్లో ఫస్ట్ 50 ఆఫ్ ది సీజన్ అండ్ ఫాలోడ్ ఇట్ విత్ అనదర్ 50 అండ్ ప్లేడ్ సమ్ వెరీ గుడ్ లుకింగ్ షాట్స్. చాలా మంచి షాట్స్ కూడా ఆడాడు. ఈస్ గ్రోయింగ్ ఇన్ కాన్ఫిడెన్స్. సో మరొక మంచి 50 అతన్ని చూస్తాం. ముంబై బౌలింగ్ ఈజ్ గుడ్ బౌలింగ్ యాక్చువల్లీ.
బట్ వాళ్ళు ఏంటంటే తెలివిగా బుమ్రాని జాగ్రత్తగా ఆడుకున్నారు, పీయూష్ చావ్లాని జాగ్రత్తగా ఆడుకున్నారు, కాట్జియా అండ్ మఫాకా లాంటి బౌలర్స్ మీద దే స్కోర్ రన్స్. ఆకాష్ మడ్వాల్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. ఇది చెప్పాను కదా, దిస్ ఐపీఎల్ ఇస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్, ట్రూలీ ఇండియన్. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ అందరు షైన్ అవుతున్నారు. మనం మొన్న మయాంక్ యాదవ్ చూసాం, ఇవాళ ఆకాష్ మడ్వాల్ ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. నన్ను రోజు అడుగుతుంటారు మన కామెంట్స్లో, మడ్వాల్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు, ట్విట్టర్లో అడుగుతుంటారు. ఏం చేస్తారు, ఎందుకంటే వాళ్ళు 4 పేసర్స్ ఉన్నారు ఆల్రెడీ, ఇంక్లూడింగ్ హార్దిక్ పాండ్యా. ఇక్కడ ఇది పేస్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి వాళ్ళు ఇక్కడ అతనికి ఛాన్స్ ఇచ్చారు, శ్యామ్ సులాని కూర్చోబెట్టారు, ఒక స్పిన్నర్తో వెళ్ళారు. యాక్చువల్లీ దే కెన్ డూ వన్ థింగ్, మఫాకా కాట్జియాలో ఒకరిని కూర్చోబెట్టి మహమ్మద్ నబీని ఆడించుకుంటే ఈజ్ అన్ ఆల్రౌండర్, ప్లస్ దే కెన్ ప్లే ఆకాష్ మడ్వాల్ మీద వాళ్ళు కూడా ఛాన్స్ తీసుకునే ప్రయత్నం చేశారు. బట్ ఈస్ వెరీ యాక్యురేట్. అతను వేసే బౌన్సర్లు కూడా చాలా వెల్ డైరెక్టెడ్ బౌన్సర్స్ ఉంటాయి. అండ్ పెద్ద పేస్ లేకపోయినా హీఈస్ జస్ట్ స్టిక్స్ టు ద బేసిక్స్. ఆ బేసిక్స్ నమ్ముకునే బౌలర్ అతను. సో అందుకని అతనికి 3 వికెట్లు వచ్చాయి. సో వన్స్ అగైన్ వెరీ ఇంప్రెసివ్, వెరీ వెరీ ఎకనామికల్ ఆల్సో. సో ఆకాష్ మడ్వాల్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్, లాస్ట్ సీజన్ అంత అదరగొట్టిన బౌలర్ని పక్కన పెట్టాము ఎందుకు అబ్బా అని అనిపించేలా చేశాడు. మరి ఆ రకమైన ఏర్పాటు చేసుకోవాలి. నబీన్ గారికి ఆడిస్తే సెకండ్ స్పిన్నర్ ఉంటాడు, అండ్ దే విల్ హ్యావ్ 4 పేసర్స్, 3 ఇండియన్ పేసర్స్ అండ్ 1 ఫారిన్ పేసర్. ఫారిన్ పేసర్సే బెటర్ అనుకోవడం కరెక్ట్ కాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పిచెస్, ఇండియన్ పేసర్స్ ఆర్ మచ్ బెటర్. సంబడి లైక్ మడ్వాల్ ఇస్ మచ్ బెటర్ దెన్ మఫాకా అండ్ కాట్జియా పుట్ టుగెదర్. ఈ మ్యాచ్లో అదే ప్రూవ్ అయింది. వాళ్ళకి ఎక్స్ట్రా పేస్ ఉండొచ్చు, యార్కర్స్ మఫాకా బ్రహ్మాండంగా యాక్యురేట్గా వేస్తుండొచ్చు. మీకు ఆ ఫారిన్ మోజ్ తగ్గిపోవాలి వాళ్ళకి. కోర్స్ ముంబై ఆల్వేస్ యూస్ టు రిలై ఆన్ ఇండియన్ కోర్ ఓన్లీ. బట్ ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే ఆ ఏర్పాటు చేసుకుంటే మడ్వాల్ని రెగ్యులర్గా వాళ్ళు ఆడించుకునే అవకాశం ఉంటుంది. సో రియాన్ పరాగ్ ప్లేడ్ బ్యూటిఫుల్ నాక్. యాక్చువల్గా అశ్విన్ మళ్ళీ ముందు పంపించారు. 40 రన్స్ పార్ట్నర్షిప్, 48 దగ్గర 3rd వికెట్ పడింది. సో అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ 40 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చి 88 దగ్గర అశ్విన్ అవుట్ వేసి అశ్విన్ మేడ్ జస్ట్ 16 రన్స్. బట్ ఆ చిన్న టార్గెట్ ఫేస్ చేసినప్పుడు ఆ 40 రన్స్ పార్ట్నర్షిప్ వాజ్ వెరీ వెరీ క్రూషియల్. 40 రన్స్ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే వచ్చిందో దట్ సెటిల్ ద ఇష్యూ, దాంట్లో ఇంకా ఇబ్బంది ఏం లేదు. తర్వాత వాళ్ళు చాలా తెలివిగా కొత్త ప్లేయర్ శుభం దుబేని పంపించారు. నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, ఇఫ్ దే ఆర్ బౌలింగ్ ఫస్ట్ దే కెనాట్ ప్లే రోమన్ పవల్ని ఆడించే అవకాశం ఉండదు. సో వాళ్ళు ఇండియన్ బ్యాటర్స్లో వాళ్ళకున్నది శుభం దుబే ఒక్కడే. సో దే హ్యాడ్ హెట్మైర్ అండ్ ధ్రువ్ జురల్, మంచి ప్రూవెన్ టాలెంట్ ఉన్నా సరే శుభం దుబేకి తమ గేమ్ టైం ఉండాలి, అతను కూడా అలవాటు పడాలి సిచ్యువేషన్ అని పంపించారు. సంబడి లైక్ సంజయ్ మాంజ్రేకర్ వాజ్ క్వశ్చనింగ్, ఏంటి జురల్ పంపాలి కదా. బట్ ఆ కొత్త కుర్రాడికి కొంత అవకాశం, ఫస్ట్ మంచి 4 కొట్టాడు, చక్కటి 4 కొట్టాడు ఒక, అండ్ ఈ లుక్ గుడ్. సో అతనికి ఆ నర్వ్స్ పోతే కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. డెబ్యూ చేసి కొన్ని రన్స్ అండర్ హిస్ బెల్ట్. సో అది చాలా మంచి డెసిషన్. వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్ని రాజస్థాన్ రాయల్స్ చాలా చక్కగా యూజ్ చేస్తారు. వాళ్ళకి బ్యాటింగ్లో డెప్త్ లేదు, బౌలింగ్లో ఆప్షన్స్ లేవు, అయినా సరే వాళ్ళు ఆ లిమిటెడ్ రిసోర్సెస్ని ఈ ఇంపాక్ట్ సబ్ రూల్ని ఉపయోగించుకోవడం, తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లు చేసి చిన్న మార్పులు, దాంతో చాలా, అందుకే వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు గెలిచారు. ఈవెన్ దో దే టాప్ 3 ఆర్ నాట్ రెగ్యులర్లీ ఫైరింగ్. సో అది వాళ్ళకున్న పెద్ద అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవాలి. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ కెప్టెన్ సంజు శాంసన్ కెప్టెన్సీ గురించి చెప్పాలి మీరు అని చెప్పి అతని వీరాభిమాని మన తులసిరెడ్డి నాకు మెసేజ్ కూడా పెట్టాడు. ఎస్ తులసిరెడ్డి, హీ హెస్ లెడ్ ద టీమ్ వెరీ కూల్ క్యాప్టెన్, వెరీ వెరీ కూల్ క్యాప్టెన్. ఒకసారి అతను ఒక అప్పీల్, ఒక వైడ్కి రివ్యూ తీసుకున్నాడు. అదేంటి అసలు బాల్ టచ్ కాదు, ముందు చెప్పాడు, నేను వైడ్ కోసం తీసుకున్న రివ్యూ, నాట్ ఫర్ కాట్ బిహైండ్ అని చెప్పి. సో హీఈస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ మైండ్, క్లియర్ ఇన్ హిస్ టాక్టిక్స్. అతను చేసిన బౌలింగ్ చేంజెస్ కానీ చాలా చక్కగా ఉన్నాయి. ఆ లిమిటెడ్ రిసోర్సెస్ అదే చెప్పేది, థింక్ ట్యాంక్ వాళ్ళు మొత్తం సంఘకార అండ్ క్యాప్టెన్ వాళ్ళు చాలా చక్కగా యూజ్ చేసుకున్నారు. అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఆర్ శ్రీధర్, ఇండియన్ ఫార్మర్ ఫీల్డింగ్ కోచ్, ఎంత మంచి క్యాప్టెన్సీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఇతనికని చెప్పి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. అబౌట్ కన్కషన్ సబ్స్టిట్యూట్ గురించి, హౌ దే యూజ్డ్ ఇన్ క్యాన్బెరా ఓడిఐ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సో సంజు శాంసన్ లెడ్ ద టీమ్ వెరీ వెల్. సో వరుసగా 3 విజయాలు వాళ్ళకి లభించినాయి. వాళ్ళకున్న ఆ యూఎస్పి, 3 టాప్ 3 వాళ్ళు అంత గొప్పగా ఆడకపోయినా కూడా దే ఆర్ వినింగ్ బికాస్ దేర్ బౌలింగ్ ఇస్ టాప్ క్లాస్ బౌలింగ్. ఆ టాప్ క్లాస్ బౌలింగ్తో వాళ్ళు నెట్టుకోవచ్చు. బౌలర్స్ ఆల్వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ముంబై బెటర్ లక్ నెక్స్ట్ టైం. హార్దిక్ పాండ్యాకి మళ్ళీ టాస్ టైంలో బోల్డ్ అంతా బోయింగ్ జరిగింది. టాస్ టైంలో అతను మాట్లాడనివ్వలేదు.
ఇట్ హ్యాపెన్స్, దానికి ఏం చేస్తాం కాదు, ఇదైతే ఇంక తప్పనిసరిగా ఉంది. బట్ హీ బ్యాటెడ్ వెల్. సో ఇక్కడ మెల్లమెల్లగా అతను ఫామ్లోకి రావడం ఇంపార్టెంట్. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఫామ్లోకి రావడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ వాజ్ ఎ గుడ్ మ్యాచ్, బట్ డిసప్పాయింట్మెంట్ ఫర్ ముంబై ఫ్యాన్స్ కదా.